శ్రీ గురుభ్యో నమః. సాంద్ర కరుణ, గొప్ప దయగల అమ్మ. సాంద్ర అంటే ఘనము, పుష్కలము అని రెండు అర్థాలున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టు పలచదనం లేదు అమ్మ కారుణ్యంలో. కారుణ్య ఘనం అమ్మ. అమ్మ అరుణం అంటే కరుణ. అమ్మ కరుణ ఘనమై అదే అరుణాచలంగా ఉంది. రమణులు అరుణాచల పంచరత్నంలో ఇలా చెప్పారు: కరుణాపూర్ణ సుధాబ్దే కబలిత ఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ. దయచే నిండిన సముద్రమా, కిరణ పంక్తిచే మృంగబడిన గొప్ప ప్రపంచరూపం గలవాడవైన అరుణాచల పరమాత్మ, నా హృదయ పద్మమును మిక్కిలి వికసింపచేయుటకై సూర్యుడవగుమా. చెడ్డ కొడుకు ఉంటాయేమో కాని చెడ్డ తల్లి ఉండదు అంటాడు కాళిదాసు. అమ్మ నిలువెల్లా కరుణ. సామాన్యమైన మన అమ్మే ఇంత కరుణ కలిగి ఉంటే లోకమాత అయిన లలితమ్మకు ఇంకెంత కరుణ ఉండాలి? జగత్తులోని జీవరాశి అంతా ఆమె సంతానమే. వారందరి మీద అపారమైన దయను చూపిస్తుంది. అందుకే అమ్మకు సాంద్ర కరుణ అని పేరు. సాంద్ర కరుణ అంటే ఘనమైన కరుణ అని అర్థం. కఠినం వేరు, ఘనం వేరు. కఠినం అపరిపక్వత స్థితి, ఘనం పక్వ, పండిన స్థితి. కరుణ అనేది హృదయానికి సంబంధించిన గుణము. మన హృదయంలో నెలకొన్న దైవ సాన్నిధ్యము పెరిగే కొద్దీ సహనం, క్షమాగుణం, ప్రేమించడం, కరుణ చూపించడం అనే మంచి గుణాలు అలవడుతాయి. హృదయంలో దివ్యత్వం అవతరించే కొద్దీ మన భావాల్లో, మాటల్లో, కర్మల్లో పరిపక్వత ఏర్పడుతుంది. లోకాన్ని మనసుతో చూడకూడదు, హృదయంతో చూడాలి. మనసుతో చూసినప్పుడు అందరిలో తప్పప్పులు కనబడుతుంటాయి. హృదయంతో చూసినప్పుడు వారి కష్ట నష్టాలలో పాలు పంచుకుంటారు. అమ్మ జ్ఞానాంబ దయామయి. మంచివారిని రక్షించగలదు, చెడ్డవారిని శిక్షించగలదు. రెండూ అమ్మ దయలో భాగాలే. మనం ఏడిస్తే ఓదార్చేది కాదు కరుణ. మనం ఎందుకు ఏడుస్తున్నామో తెలుసుకునే శక్తిని ఇచ్చేది కరుణ. మనకు కావలసినది ఇచ్చేది కాదు కరుణ. మనకు నిజంగా ఏమి కావాలో తెలుసుకునే వివేకాన్ని ఇచ్చేది కరుణ. మనం చేసిన పాపాలను తుడిచేది కాదు కరుణ. మళ్ళీ పాపం చేయకుండా ఉండే మనస్సును ఇచ్చేది కరుణ. అందుకే అమ్మకు సాంద్ర కరుణ అని పేరు. ఇంకా రాద్దామంటే కళ్ళు చెమ్మగిల్లి అక్షరాలు మసకవుతున్నాయి. అమ్మకు 1000 పేర్లు అవసరమా అనిపిస్తోంది. ఒక్క అమ్మ అనడమే సరిపోదా? అమ్మ అన్న ఒక్క పదంతో తరించారు శ్రీరామకృష్ణులు. అప్ప అన్న ఒక్క పదంతో తరించారు శ్రీరమణులు. రామ అన్న ఒక్క పదంతో తరించారు త్యాగరాజు. వెంకటేశ అన్న ఒక్క పదంతో తరించారు అన్నమయ్య. ఒక్క పేరు చాలు, ఒక్క రూపు చాలు. అమ్మ అనే స్వరమే వేదసారం. అమ్మ అనే స్మరణే ధ్యాన యోగం. దేహం అలసిపోతుంది కర్మల బరువుతో, మనసు సొలసిపోతుంది సంకల్పాల అలజడితో. కానీ హృదయం వికసిస్తుంది అమ్మ స్మరణతో. వెలుపల భక్తి కన్నీటి రూపంలో, లోపల శక్తి కుండలిని రూపంలో. వెలుపల జ్ఞాన శిశువును, లోపల జ్ఞాన ప్రసూనాంబను. శివోహం శివోహం శివోహం.